ఏపీ రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ నగరంతో పాటు ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖపై కూటమి సర్కార్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నగరాల్లో రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని రచ్చ చేస్తోన్న వేళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లను ప్రయోగాత్మకంగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ రెండు నగరాల్లో కలిపి మొత్తం 112 కిలోమీటర్ల మేర రోడ్లను 478 కోట్ల ఖర్చుతో చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం 56 పనులకు వీటిని విభజించారు. వీటి కోసం మున్సిపల్ శాఖ త్వరలో టెండర్లు కూడా ఆహ్వానించబోతోంది. ఈ రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు 10 ఏళ్లలో ఆ మొత్తం వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. విజయవాడ, విశాఖలో నగరపాలక సంస్థలు ఈ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40% తొలి ఏడాది కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మిగతా 60% మాత్రం 10 ఏళ్లలో వాటికి దశలవారీగా చెల్లిస్తారు. దీనికోసం ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా రోడ్లతో పాటు ఫుట్పాత్లు, లైట్లు, ట్రాఫిక్ సైన్ బోర్డులు, బెంచీలు, చెత్తబుడ్డలు, హ్యాకర్ జోన్ల ఏర్పాటు కూడా చేస్తారు. 10 ఏళ్లలో వీటి నిర్వహణ కూడా ఆయా సంస్థలే చూస్తాయి. ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోనూ పీపీపీ విధానంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.